వస్తే విమానాలకు రన్వే, విపత్తులు వస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ మార్గం. ప్రకాశం జిల్లాలో విమాన రన్వేపై రాజుకున్న వివాదం. లోపాలపై ఆలస్యంగా మేల్కొన్న అధికార గణం. మళ్లీ భూములిచ్చేందుకు అన్నదాతల అభ్యంతరం. సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్వేపై ఉన్న లోపమేంటి? NH-16 పై ఇంతకు విమానాలు దిగుతాయా లేదా? రన్వేలో రాంగ్ రూట్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ఎమర్జెన్సీ రన్వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. కొరిసిపాడు వద్ద నిర్మించిన రన్వేపై 2.5 ఏళ్ల క్రితమే యుద్ధ విమానాలు దిగి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అయితే సింగరాయకొండ వద్ద నిర్మించిన రన్వే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ రన్వే వద్దంటూ కూడా సింగరాయకొండ ప్రాంత ప్రజలంతా కూడా రన్వేని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అసలు సింగరాయకొండ రన్వేకి వివాదానికి ఎందుకు దారితీసిందో ABN ఆంధ్రజ్యోతి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై 2 అత్యవసర విమాన రన్వేలు నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలు, హెలికాప్టర్లు దిగి సేవలందించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. సింగరాయకొండ నుంచి కందుకూరు అండర్పాస్ వరకు, కొరిసపాడు నుంచి రేణంకివరం వరకు ఈ ఎమర్జెన్సీ రన్వేలు నిర్మించారు. యుద్ధ సమయంలోనే కాదు, భూకంపాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల టైంలోనూ ప్రజలకు సత్వర సహాయం అందించేలా ఈ అత్యవసర ఎయిర్ స్ట్రిప్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. విపత్తుల సమయంలో రహదారులు, రైల్వే మార్గాలు దెబ్బతింటే ఆపదలో ఉన్న ప్రజలను తరలించడం, సహాయక చర్యలు చేపట్టడం కోసం వీటిని కీలక జాతీయ రహదారులపై నిర్మించారు. దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలు నిర్మించారు. ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 2 రన్వేలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటయ్యాయి. ఒక్కో రన్వే నిర్మాణానికి 85 కోట్లు ఖర్చు చేశారు. కోల్కతా నుంచి చెన్నై వరకు వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారి 1024 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గన్నవరం విమానాశ్రయాలు ఉండగా జాతీయ రహదారికి సమీపంలో రేణిగుంట విమానాశ్రయం కూడా ఉంది. గన్నవరం, రేణిగుంట మధ్యలో అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దించేందుకు ప్రత్యేక సదుపాయం లేదు. అందుకే ప్రకాశం జిల్లాలో ఉన్న హైవే ఎమర్జెన్సీ రన్వేలు ఏర్పాటు చేశారు. కొరసిపాడు వద్ద ఎమర్జెన్సీ రన్వేపై 2022 డిసెంబర్ 29న ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. రన్వేకు సమీపంగా 2 ఫైటర్ జెట్ విమానాలు, 1 కార్గో విమానంతో ఈ ట్రయల్ నిర్వహించడం అప్పట్లో అద్భుత ఘట్టంగా నిలిచింది. కొరిసపాడు వద్ద హైవేపై 4.6 కిలోమీటర్లు, సింగరాయకొండ వద్ద 3.5 కిలోమీటర్ల మేర ఎమర్జెన్సీ రన్వేలు నిర్మించారు. 60 మీటర్ల వెడల్పుతో ఈ రన్వేలు తీర్చిదిద్దారు. రోడ్డు మార్జిన్లను సరిచేయడంతో పాటు డివైడర్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగించారు. విమానాల ల్యాండింగ్ కు రన్వే అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత 2024 మార్చి 18న మరోసారి ట్రయల్ రన్ నిర్వహించారు. 4 సుఖోయ్ 30 యుద్ధ విమానాలు రన్వేకు అత్యంత సమీపంగా గాల్లో చక్కర్లు కొట్టాయి. 2 హక్ యుద్ధ విమానాలు కూడా రన్వే సమీపం నుంచి వెళ్లాయి. కార్గో విమానం AN-32, డార్నియర్ విమానాలు రన్వేపై ల్యాండ్ అయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాండింగ్, టేకాఫ్ పూర్తయ్యాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విమానాలను దించేందుకు కొరిసపాడు రన్వే అనుకూలంగా ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్ధారించారు. సింగరాయకొండ వద్ద పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ నిర్మించిన రన్వేలో వంపులు, మలుపులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రన్వే నిర్మాణానికి ముందు రూపొందించిన DPRలోనే ఈ అంశాలు గుర్తించాల్సి ఉన్న 85 కోట్లు ఖర్చయ్యాక లోపాలను అధికారులు వెలుగులోకి తీసుకురావడం గమనార్హం. రన్వేలో లోపాలు బయటపడడంతో ఇప్పటి వరకు ట్రయల్ రన్ నిర్వహించలేకపోయారు. ఇప్పుడు ఆ లోపాలను సరిచేసేందుకు చేపట్టనున్న మార్పులే వివాదానికి కారణమయ్యాయి. ELF2 అనే దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల ఇప్పుడు మరలా ELF2 సెంటర్ లైన్ నుండి ఒక 150 మీటర్లు నో అబ్స్ట్రక్షన్ జోన్ అంటున్నారు. ఎటువంటి అడ్డంకులు లేని ప్రాంతం. ఎటువంటి అడ్డంకులు లేని ప్రాంతంలో ఫెన్సింగ్ వేస్తారంట. సెంటర్ లైన్ నుంచి ఈ 150 మీటర్ల జోన్లో ఎలాంటి రాకపోకలు లేకుండా ఫెన్సింగ్ వేస్తారని తెలుస్తుంది.
ఈ 3 కిలోమీటర్ల పరిధిలో 4 గ్రామాలు ఉన్నాయి. ఈ 4 గ్రామాల్లో ప్రజలందరూ కూడా 4వ గ్రామమైన సింగరాయకొండకి నిత్యము విద్య కోసము, నిత్యావసరాల కోసము, హాస్పిటల్స్కి వీటన్నిటికి కూడా ELF2ని దాటి సింగరాయకొండకి వెళ్ళాలి. అది ప్రజలకి రవాణాకి బాగా ఇబ్బంది అవుతుంది. మూడోసారి భూసేకరణ జరిగిన చోటే మరలా భూసేకరణ, జనాభా నివాస ప్రాంతాల్లో ELF2 ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ప్రజలకు ఎవరికి తెలియపరచకుండానే. దీనివల్ల జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడ జనాలకి బాగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇది వేరే ప్రాంతానికి తరలించమని, ఈ గ్రామం మొత్తం ఈ గ్రామాలన్నిటి యొక్క అభివృద్ధి ఆగిపోతుందని ప్రజలందరూ మేము ఎంతోమందికి అధికారులకి, రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేసాము. మా గోడు ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. హైవే లైన్కి మిడిల్ నుంచి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఏంటంటే 150 మీటర్లు పెట్టారు. నో అబ్స్ట్రక్షన్ జోన్గా ప్రకటించమని చెప్పారండి. సో దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు ఫార్మర్స్ కానీ, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ పాటు ఎంతోమంది ఎంప్లాయీస్ ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఉన్నారండి, ప్లాట్లు. అందరూ నష్టపోతారు. ఇది ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ నాట్ ఫీజిబుల్ అని చెప్పేసి దీన్ని రిజెక్షన్ కూడా లెటర్ కూడా ఇచ్చారండి. ఫర్దర్ కారుని చేసినా కూడా, రిపేర్ చేసినా కూడా నాట్ ఫీజిబుల్ అని ఇచ్చారు. అయినా సరే దీన్ని ఫోర్స్ఫుల్గా ELF2 పెడుతున్నారు. ఇక్కడ ఎంతోమంది పిల్లలు అటునుంచి ఇటు స్కూల్కి వెళ్తున్నారు. కనీసం పర్ డే 200 మంది పిల్లలు మారుతున్నారండి. ఒక్క అండర్ బ్రిడ్జి లేదు ఇక్కడ. దానివల్ల ఎంతోమంది యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్య ఎంతోమంది చనిపోయారు. దీని మీద మేము రిప్రజెంటేషన్స్ మినిస్టర్ గారికి ఇచ్చాము, MP గారికి ఇచ్చాము. వారు కూడా లోక్సభ దాకా కూడా తీసుకొని పోయారు, సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా. ఇంతవరకు ఫర్దర్గా ఏమీ లేదు. దీన్ని నిలిపివేయాలని మేము ఎన్నో ధర్నాలు చేసాము, మీటింగ్స్ పెట్టాము. ఎంతో దీన్ని మేము తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళామండి. తక్షణమే ELF2 ఆపి మాకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాము. సింగరాయకొండ రన్వేలో ఉన్న వంపులు, మలుపులు సరిచేసేందుకు భూమి అవసరం ఏర్పడింది. అది ఏ ఎకరమో 2 ఎకరాలో కాదు, ఏకంగా 28 ఎకరాల భూమి సేకరించాల్సిన పరిస్థితి. అంతేకాదండో, ఇప్పటికే రన్వే నిర్మాణానికి 85 కోట్లు ఖర్చు కాగా లోపాలు సరిచేసేందుకు మరో 121 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. మరోవైపు 16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో పలుమార్లు భూములు కోల్పోయిన రైతులు రన్వే నిర్మాణంలోనూ ల్యాండ్ ఇచ్చారు. హైవే పక్కనే వ్యవసాయ భూముల ధరలు ఎకరాకు 3 నుంచి 4 కోట్ల వరకు పలుకుతున్నాయని చెబుతున్నారు రైతులు. అయితే భూసేకరణలో ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం సరిపోవడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి భూసేకరణకు అధికారులు సిద్ధమవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సింగరాయకొండ నుంచి కలికివాయి, మూలకుంటపాడు, కనుమళ్ల ప్రాంతాలకు వెళ్లాలంటే రన్వేను దాటాల్సి ఉంటుంది. రాకపోకల సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న రన్వేను మరింత విస్తరించడం వల్ల సమస్యలు పెరుగుతాయని, విస్తరణ పనులు నిలిపేసి మరోచోట ఎమర్జెన్సీ రన్వే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అది 3 సార్లు 2001లో ఒకసారి, 2010లో ఒకసారి, ఇప్పుడు 2019 కాడి నుంచి ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ అని పెడుతున్నారు. దీనివల్ల ఒక్కటి ఎగ్జాంపుల్గా మా స్థలమే తీసుకుంటే 7 ఎకరాల 27 సెంట్లు ఉండేదండి మామిడి తోట. మొట్టమొదటిసారి, రెండోసారి కలిపి ఈ 5 ఎకరాల పైగా తీసుకున్నారు. ఇప్పుడు మిగిలింది మాకు 2 ఎకరాల 90 సెంట్లు. మళ్ళీ తీసుకుందాం అంటున్నారు. అదొక పెద్ద సమస్య అయిపోయిందండి. తీసుకున్న వాళ్ళ దగ్గరే మళ్ళీ తీసుకుంటే మాకు మేము సంపాదించుకున్న ఆస్తి ఈ విధంగా ప్రతిసారి పోతా ఉంటే చాలా బాధగా ఉంటుంది. అది ఒకటి అండి. రెండో పాయింట్ వచ్చి ఇక్కడ క్లారిటీ ఇవ్వట్లేదండి. జనాలకి ఏం జరుగుతుంది అని క్లారిటీ లేదు. మాకు సమగ్రమైన సమాచారం ఏం లేదు. 150 మీటర్స్ నో అబ్స్ట్రక్షన్ జోను, అక్కడ ఏమీ కట్టకూడదు, దాన్ని దేనికి ఉపయోగించకూడదు అని ఒక టాక్ ఉంది. వాళ్ళు NHA వాళ్ళు, IAF వాళ్ళు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టారు, ఇక్కడ 150 మీటర్స్ నో అబ్స్ట్రక్షన్ ఉండాలని. దాని మీద మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరెవరికి ఎంతెంత మళ్ళీ తీసుకుంటున్నారు ఏం సమాచారం లేదు. టెండర్ ఇచ్చేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అదొక పెద్ద బాధాకరమైన విషయం అండి. చుట్టుపక్కలంతా ఇది నివాసిత ప్రాంతం, చాలా దగ్గరగా ఇల్లు ఉన్నాయి. ఆ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి సమాధానం ముందు చెప్పి గవర్నమెంట్ ముందుకి వెళ్ళాలి అనేది మా విజ్ఞప్తి అండి. ఎక్కడైనా ఊరికి బాగా దూరంగా నిర్మించాల్సింది తీసుకొచ్చి 4 ఊళ్ళ సెంటర్లో అయింది. ఇప్పుడు కనమల్ల, కలికివాయి, మూలకొండపాడు, సింగరాయకొండ మధ్యలో కట్టిస్తున్నారు. ఇది యాక్చువల్గా 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు కావాలన్నారు. 3 కిలోమీటర్లు కూడా అందుబాటులో లేదు. అది కూడా కాక ఇది బైపాస్లో అర్ధచంద్రాకారం మీద తీసుకొని ఆ రోజు కట్టేటప్పుడు ఏమో అవన్నీ లెక్కలు వేసుకోకుండా ఇప్పుడు కట్టిన తర్వాత ఇది మళ్ళీ బాగు చేయాలని కలికివాయి
ప్రజలు పొలాలన్నీ రోడ్డుకు తూర్పు వైపు ఉన్నాయి, కనుమళ్ళ ప్రజలు రోడ్డుకు పరమటి వైపు ఉన్నారు. వాళ్ళ నిత్యావసరాల కోసం ప్రతిదానికి స్కూల్స్కి కాలేజెస్కి ఈ రోడ్డు దాటి రావాలంటే తరచుగా యాక్సిడెంట్లకు గురవుతున్నారు. కాబట్టి మీరందరూ ఇది ఇక్కడ నిర్మించడం ఎంతవరకు సమంజసమో ఒకసారి పునరాలోచించి ఇంకొక కొత్త ప్లేస్లో కనుక పెట్టుకుంటే ఖర్చు తగ్గుతుంది, ప్రజల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రజలను రక్షించడం కోసం గవర్నమెంట్లు ఉండాలి, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి గవర్నమెంట్లు ఉండకూడదు. కురిసిపాడు ఎమర్జెన్సీ రన్వేపై ట్రయల్ రన్ సక్సెస్ అయినా సింగరాయకొండ రన్వే నిర్మాణంలో తలెత్తిన లోపాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రన్వేపై మార్పులు పేరిట భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. ఓవైపు రన్వే నిర్మాణ లోపాలు, మరోవైపు అదనపు భూసేకరణ వ్యతిరేకిస్తున్న స్థానికులు. మరి సింగరాయకొండ ఎమర్జెన్సీ రన్వేపై విమానాలు దిగుతాయా, లేక వివాదం కారణంగా మరింత ఆలస్యమవుతుందా అన్నది ఇప్పటికైతే $1 మిలియన్ ప్రశ్నే. సింగరాయకొండ వద్ద నిర్మించిన ఎమర్జెన్సీ రన్వే అర్ధచంద్రాకారంలో నిర్మించారు. దీంతో మరోసారి ఆ రన్వే మీద ఉన్న మలుపులను తొలగించి స్ట్రైట్ వేగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్వే నిర్మాణానికే 85 కోట్లు ఖర్చు చేస్తే దాన్ని లోపాలు సరిచేయడానికి 120 కోట్లు ప్రస్తుతం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో స్థానికంగా ఉన్న రైతులు కూడా తమ భూములు కోల్పోతామని చెప్పని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సింగరాయకొండ వద్ద రన్వే నిర్మించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సింగరాయకొండ నుంచి.